వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మై నేమ్ ఇస్ గంగోలీ గాయస్. అందరు అడుగుతున్నారు బ్రో స్టన్స్ నేర్పించా అంటే ఏం నేర్పించాలి గాయస్ అందరికి ఒకటేసారి. ఏం చేద్దాం, ఒక చిన్న క్లిప్ లేక చేసి ఒక 5 స్టన్స్ అయితే చూపిస్తా గాయస్ మీకు. ఎట్లా అంటే మీకు ఇట్లా యూసుడుతోనే మీరు వచ్చేస్తుంది మీకు డైరెక్ట్. ఎట్లా అంటే ఇట్లా వీడియో యూసుడుతోనే మీరు ఇట్లా కొట్టేస్తారు. 0 కట్లు అయినా ఏంటి స్టన్స్ ఏదైనా అది బర్న్ అవుట్లు అయినా ఏదైనా జస్ట్ ఒక 5 స్టన్స్ చేస్తా గాయస్. ఎట్లా అంటే ఈజీ అవి మీకు ఇట్లా యూసుడుతోనే వచ్చేస్తుంది. నార్మల్గా ఎట్లా అంటే అందరు చేసేలే కాకుండా మీకు ఈజీగా 5 ఈజీ స్టెప్స్లలో చెప్పిస్తా గాయస్. బండి అయితే చూసేది కదా, ఈ బండి కోసం మొన్న ఎంత గాయస్ హైదరాబాద్ వచ్చిన దీనికోసం ఒక 350-400 కిలోమీటర్స్ గాయస్ మన ఇంటికి వచ్చే వరకు. అప్పటికే నేను ఘోరంగా నర్వస్ అయిపోయినా. ఇక్కడ 2-3 డేస్ నుంచి వీడియోలు తీద్దామంటే అయితే లేదు, మొత్తం వర్షం కొడుతుంది. బయటికి వెళ్దామంటే అప్పుడే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది, వర్షం స్టార్ట్ అవుతుంది. ఏం చేద్దాం అట్లా ఇట్లా అని ఇప్పటికి 2 డేస్ అవుతుంది గాయస్. వీడియోలు అయితే తీసుడు అయితే లేదు. ఇప్పటి నుంచి అయితే పక్కా డైలీ ఒక కంటెంట్ అయితే మీకు పక్కా ఉంటుంది గాయస్. ఇంకోరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గాయస్. చూడండి మనం అయితే బండి దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూద్దాం, దీంతోనే గాయస్ 5 స్టన్స్ ఈజీ అయిపోతాయి మీకు. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మీకు 0 కట్ ఓటీ చూపిస్తా. ఎట్లా అంటే 0 కట్ గాయస్ ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, మీరు ఫస్ట్ అయితే ఫస్ట్ గేర్ వేసుకొని పెట్టుకోవాలి. బండి ఎక్సలరేటర్ అయితే ఎక్కువ ఇచ్చుకోవద్దు గాయస్. నార్మల్గా జస్ట్ ఎంత ఒక 1500 RPM సరిపోతుంది. మళ్ళీ ఎట్లా అంటే బ్యాక్ బ్రేక్ ఉంటే చూసినాం, ఇట్లా ట్యాప్ వేయాలి. బండి ఇట్లా లాంగ్ వెళ్తుంటే ట్యాప్ వేసుకున్నాం అనుకో, బండి మన కంట్రోల్ ఉంటుంది. ఎట్లా అంటే చూపిస్తాయి ఇవ్వడం. జస్ట్ ఫస్ట్ అయితే యాంగిల్ తీసుకోవాలి గాయస్. తర్వాత గాయస్ ఇది ఫస్ట్ది 0 కట్ ఎట్లుంది, నీట్గా అయిపోయింది గాయస్. స్మూత్గా కూల్గా తీసుకోవాలి నీట్గా. ఫస్ట్ గేర్లోనే ఎక్కువ RPM కూడా వద్దు మనకి, స్మూత్గా ఇచ్చుకుంటే స్మూత్గా అయిపోతుంది అంతే. గాయస్ 0 కట్ అయితే చూసి లేదా, మీరు ఏం లేదు జస్ట్ ఒక 1 టైం 2 టైం ప్రాక్టీస్ చేసి అనుకో పర్ఫెక్ట్ అయిపోతారు మీరు కూడా. ఖాళీ ఎట్లా అంటే జస్ట్ ఒక 1 టైం ప్రాక్టీస్ చేయాలి గాయస్. సెకండ్ టైం అయితే ఈజీగా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎట్లా అంటే రోలింగ్ బర్న్ అవుట్ గాయస్. ఇట్లా మనం ఫ్రంట్ బ్రేక్ అయితే ట్యాప్ వేసుకుని పెట్టుకోవాలి. బండి అయితే ఎటో పోకుండా, ఎందుకంటే మ్యాక్సిమం ఎటో డిస్క్ బ్రేక్ అయితే ఎటు. నార్మల్ బ్రేక్ అయితే కష్టం, కానీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఏం కాదు. డైరెక్ట్ క్లచ్ చూసి ఇలా క్లచ్ ఎంత ఇట్లా మూమెంట్ అవ్వడంతో ఎక్సైట్ అవుతాం. ఇలా ఇంతే సేమ్ ఈజీ అయిపోతుంది. బండి అయితే ఎటు ఉండేయకుండా ఇట్లనే వేసుకుంటుండాలి. సెకండ్ గాయస్ ఈజీ, ఇంకా దానికన్నా ఇది ఇంకా ఎక్కువ ఈజీ కదా. మీరు కొంచెం ఫస్ట్ అయితే ఇలా 2 చేతుల్లో ట్రై చేసుకోవాలి, ఇట్లా ఒక చేతితో పెట్టుకోవాలి అటు. ఫస్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎట్లా అంటే రోలింగ్ బర్న్ అవుట్ గాయస్. ఇట్లా మనం ఫ్రంట్ బ్రేక్ అయితే ట్యాప్ వేసుకుని పెట్టుకోవాలి. బండి అయితే ఎటో పోకుండా, ఎందుకంటే మ్యాక్సిమం ఎటో డిస్క్ బ్రేక్ అయితే ఎటు. నార్మల్ బ్రేక్ అయితే కష్టం, కానీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఏం కాదు. డైరెక్ట్ క్లచ్ చూసి ఇలా క్లచ్ ఎంత ఇట్లా మూమెంట్ అవ్వడంతో ఎక్సైట్ అవుతాం. ఇలా ఇంతే సేమ్ ఈజీ అయిపోతుంది. బండి అయితే ఎటు ఉండేయకుండా ఇట్లనే వేసుకుంటుండాలి. సెకండ్ గాయస్ ఈజీ, ఇంకా దానికన్నా ఇది ఇంకా ఎక్కువ ఈజీ కదా. మీరు కొంచెం ఫస్ట్ అయితే ఇలా 2 చేతుల్లో ట్రై చేసుకోవాలి, ఇట్లా ఒక చేతితో పెట్టుకోవాలి అటు. తాటది గాయస్. ఎట్లా అంటే తాటది ఇట్లా డ్రిఫ్ట్ లెక్క గాయస్. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇట్లా స్పీడ్ వచ్చి ఒకసారి సైడ్ బ్రేక్ వేసి అనుకో, బండి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది వెనక. ఎట్లా అంటే డ్రిఫ్ట్, అది 1 సైడ్ డ్రిఫ్ట్. ఎట్లా అంటే మనం హ్యాండిల్ 1 సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ తిప్పితే బండి రైట్ సైడ్ అవుతుంది. బండి మనం రైట్ సైడ్ తిప్పినాం అనుకో, బ్రేక్ వేసినప్పుడు బండి ఇట్లా లెఫ్ట్ సైడ్ అవుతుంది. అట్లా ఎట్లా అంటే అది డ్రిఫ్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుంది గాయస్ బైక్ అనేది. ఇప్పుడు మనం స్ట్రేట్ వచ్చి ఇట్లా బ్రేక్ వేసి ఇటు తిప్పినాం అనుకో, ఇటు పోతుంది. ఇట్లా వచ్చి ఇటు తిప్పితే ఇటు పోతుంది గాయస్ డ్రిఫ్ట్. ఒకసారి మీకు వేసి చూపిస్తాయి చూడండి, మీకే అర్థమైంది. గాయస్ చూడండి ఎంత పెద్ద ఉందో. దీని మీద అయితే ఒకసారి జంప్ చేసి చూద్దాం బైక్. ఎట్లా అంటే ఈజీ అని మీరు కొంచెం ఎక్కువ ట్రై అయ్యండి గాయస్. ఇంటి దగ్గర కొంచెం నార్మల్గా మీకు పర్ఫెక్ట్ నేను చేస్తా అనుకుంటేనే ట్రై అయ్యండి, ఎందుకంటే కొంచెం డేంజరస్ అంత అన్నట్టు. ఈజీ అని ఎట్లా అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ 0 కట్ చూసినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 0 కట్. ఇది కూడా కొంచెం హార్డ్ ఉంటుంది, కానీ మీకు వచ్చేస్తుంది కదా. చూడండి ఒకసారి